వెల్కమ్ టు ది లియో. ఏపీలో కూటమి ప్రభంజనం చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి ఒక పేరైతే వైరల్గా మారింది. అదే కేకే సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే 100కి 100 నిజమని చెప్పి ఈరోజు నిరూపించబడుతుంది. గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి 135 నుంచి 150 స్థానాలు వస్తాయని చెప్పినటువంటి ఏకైక సర్వే కేకే సర్వే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా మాకు 151 స్థానాలు వస్తాయని చెప్పి ఏ రోజు చెప్పలేదు. అలాంటి కేకే సర్వే 5 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ఒక సునామీలాగా రాబోతుంది. 161 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని కేకే చెప్పడం జరిగింది. కేవలం వైసీపీ 14 సీట్లకే పరిమితం అవుతుందని ఆయన చెప్పారు. అయితే దాదాపుగా ఆ సర్వే నిజం కాబోతుందని చెప్పి ట్రెండ్స్ అయితే సూచిస్తున్నాయి. ఇప్పటికే కూటమి 160కి పైగా స్థానాలలో లీడింగ్లో ఉంది. కేవలం 13 నుంచి 15 స్థానాల్లో మాత్రమే వైసీపీ అయితే లీడింగ్లో ఉంది. బట్ ఈ లీడింగ్ కొద్దిగా అటు ఇటుకు మారినప్పటికీ కూడా ఫలితాలు మాత్రం అంతిమంగా ఈ 160, 150కి మధ్యలోనే వచ్చేటట్టుగా అయితే కనపడుతున్నాయి. మనం ఒకసారి చూద్దాం మొన్న కేకే సర్వేలో ఏం చెప్పాడు అనేది మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా రివీల్ చేద్దాం. ఎందుకంటే 2019లో కూడా అప్పట్లో ట్రోల్ చేశారు. ఎందుకంటే వైసీపీకి 150 సీట్లు అంటే నవ్వారు, గెలిస్తే గెలవచ్చు కానీ 150 వస్తాయి అన్నారు. అలాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి, బీజేపీ జనసేన కూటమికి 161 సీట్లు వస్తాయంటే కేకే సర్వేని ట్రోల్ చేయడం జరిగింది. బట్ ఆయన ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పాడు, మేము స్పష్టంగా సర్వే చేసాం, ఏ పార్టీకి కొమ్ము ఖాయం. అప్పుడు 150 వస్తాయన్నప్పుడు కూడా ట్రోల్ చేశారు, ఇప్పుడు 160 వస్తాయంటే ట్రోల్ చేస్తున్నారు. కానీ మేము 100కు 100% స్పష్టమైన ఫలితాలనే ఇస్తున్నాం, మేము ఏ పార్టీకి లొంగే ప్రసక్తి లేదు, ఎవరికి భయపడే ప్రసక్తి లేదని ఆ రోజుల్లోనే కేకే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కేకే సునామీ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మాట్లాడుకునే సర్వే ఏదంటే కేకే సర్వే గురించే మాట్లాడుకున్నారు. సో ఒకసారి చూద్దాం కేకే సర్వేలో ఏం చెప్పారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక శ్రీకాకుళంలో వైసీపీ ఖాతా తెరవదని చెప్పారు. ప్రస్తుతానికి అదే ట్రెండ్ అయితే అక్కడ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ 8 పోటీ చేస్తే 8 గెలుస్తుంది, జనసేన 1, బీజేపీ 1 పోటీ చేసి 1 కూడా గెలుస్తున్నాయి. ఇక విజయనగరంలో కూడా వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం 1-2 స్థానాల్లో కొంచెం ఏదో లీడ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ మొత్తానికి 8 స్థానాల్లో టీడీపీ పోటీ చేసి 8 గెలుస్తుంది, జనసేన 1 పోటీ చేస్తే 1 గెలుస్తుందని చెప్పారు. సో అవన్నీ కూడా దాదాపుగా నిజం కావచ్చు, 10% అటు ఇట్లో. ఇక విశాఖపట్నంలో పూర్తిగా 15 స్థానాల్లో 1 వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా అదే నిజమని ఇప్పుడు ట్రెండ్స్ కూడా సూచిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేటప్పటికి 9కి 9 గెలుస్తుంది, జనసేన 4కి 4 గెలుస్తుంది, బీజేపీ 2కి 1 గెలుస్తుందని చెప్పారు. దాదాపుగా ఎగ్జాక్ట్గా పోల్స్ అన్ని కూడా ఇప్పుడు సర్వేలన్నీ కూడా దాదాపుగా అదే నెంబర్ని అయితే సూచిస్తున్నాయి. ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మెజారిటీ సీట్లను పొంది ఉండాలి. 2014లో జరిగింది అదే, 2019లో జరిగింది అదే, 2024లో కూడా అదే జరగబోతుంది. ఈ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం కూడా కూటమి దాదాపుగా క్లీన్షిప్ చేయబోతుంది. 34 సీట్లు, 2 జిల్లాల మీద 34 సీట్లు ఉంటే వైసీపీకి 4 సీట్లు వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడైతే మనకు కనపట్లేదు. మన కేకే ఏం చెప్పాడు ఒకసారి మనం చూద్దాం. తూర్పుగోదావరిలో కేవలం 1 సీట్లో మాత్రమే వైసీపీ లీడింగ్లో ఉందని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం 2 సీట్లలో లీడింగ్ ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ 13 పోటీ చేసి 12 గెలుస్తుంది, జనసేన 5 గెలుస్తుంది, బీజేపీ 1 గెలుస్తుంది అన్నారు. దాదాపుగా అవి నిజం కావచ్చు. ఇక పశ్చిమ గోదావరి, మరొక కీలకమైనటువంటి పశ్చిమ గోదావరిని తీసుకుంటే ఇక్కడ వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని చెప్తున్నారు. బట్ 1 స్థానంలో మాత్రం వైసీపీ లీడింగ్లో ఉన్నట్టు ఇప్పుడు మనకు తెలుస్తుంది. బట్ ఫైనల్ ఫలితాలు వేరే కావచ్చు. అంటే టీడీపీ 9కి 9 గెలుస్తుంది, జనసేన 6కి 6 గెలుస్తుందని చెప్పారు. దాదాపుగా ఈ ఫలితాలు కూడా నిజం కావచ్చు, 1-2 స్థానాలు మినహాయించి. ఇక కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానంలో కూడా వైసీపీ గెలిచే అవకాశం లేదని చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ట్రెండ్స్ కూడా అలాగే చెబుతున్నాయి. కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో కృష్ణాలో దాదాపుగా కూటమి ఆధిపత్యం అయితే స్పష్టంగా కనపడుతుంది. టీడీపీ 13కు 13, జనసేన 1-1, బీజేపీ 2-2 గెలిచే అవకాశం ఉందని చెప్పారు. దాదాపుగా ఆ ఫలితాలు అయితే నిజం కాబోతున్నాయి. ఇక గుంటూరులో కూడా ఖాతా తెరిచే అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ట్రెండ్స్ కూడా గుంటూరు మొత్తం కూడా
కూటమి ప్రభంజనమే కనపడుతుంది తప్ప వేరొక ప్రభంజనం అయితే కనపడలేదు. 17 స్థానాల్లో పోటీ చేస్తే వైసీపీ ఖాతా తెరవదని చెప్తున్నారు. టీడీపీ 16 స్థానాలకు 16, జనసేన 1-1 గెలిచే అవకాశం ఉందని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ఇక ప్రకాశం 12 స్థానాలుంటే 1 వైసీపీ లీడ్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే మార్క్ అయితే కనపడుతుంది. బట్ 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుకైతే మనకి ట్రెండ్స్ సూచిస్తున్నాయి. టీడీపీ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా గెలుస్తుందని చెప్పారు. బట్ 1 మినహాయించి దాదాపుగా ఫలితాలు అయితే నిజం కాబోతున్నాయి. ఇక నెల్లూరు వైసీపీ, ఇక్కడి నుంచి మనం వైసీపీ కొంచుకోట్లుగా చెప్పుకోవచ్చు వీటిని. సో నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు గాను 2 సీట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ కూడా దాన్నే సూచిస్తుంది. ఇక టీడీపీ 10కి 8 గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపుగా ఇప్పుడు అదే నిజం కాబోతుంది. మిగిలిన ఎవరు కూడా అక్కడ పోటీ చేయలేదు. ఇక చిత్తూరు వైసీపీకి చంద్రబాబు గారి నియోజకవర్గం జిల్లా అయినప్పటికీ కూడా అక్కడ వైసీపీ డామినేషన్ అనేది ఎక్కువ. ఎప్పుడు కూడా 2019లో అయితే బాగా ఎక్కువ ఉంది. అక్కడి నుంచి చంద్రబాబు గారు తప్ప ఎవరు గెలిచినట్టుగా లేరు. సో అలాంటి చిత్తూరులో ఈసారి వైసీపీకి 3 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 13 పోటీ చేస్తే 10 గెలుస్తుంది, జనసేన 1 గెలుస్తుందని చెప్పారు. దాదాపుగా లీడ్స్లో 1.5 అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి చిత్తూరులో 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వైసీపీకి లీడ్ కనపడుతుంది. బట్ ఫైనల్గా రిజల్ట్ ఏంటనేది మనం వేచి చూడాలి. అనంతపురం కూడా మరొకసారి వైసీపీ ఖాతా తెరవదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 13కు 13 గెలుస్తుంది, బీజేపీ 1 పోటీ చేసింది, 1 గెలుస్తుందని చెప్పారు. సో బట్ ఇప్పుడు అనంతపురంలో కూడా వైసీపీ 1-2 స్థానాల్లో అయితే లీడ్లో ఉన్నట్టుకైతే మనకు కొంచెం అంచనాలు అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఇట్ ఈస్గా దాదాపుగా ఏ సర్వే అయినా 100% కరెక్ట్ కాదు. ఆయన 10 స్థానాల్లో లీడ్లో ఉంటుందంటే 8 స్థానాల్లో కూటమి లీడ్లో ఉంది. సో అది పెద్ద వ్యత్యాసమే కాదు మన దృష్టిలో అసలు. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి 3 స్థానాలు వస్తాయని చెప్పారు. బట్ ఇప్పుడు 4 లీడింగ్లో ఉంది, 6 కూటమి లీడింగ్లో ఉంది. సో ఇదొక రికార్డు. కడపను చాలా ఎగ్జాక్ట్గా అంచనా వేశాడు. వాస్తవానికి చాలామంది ఎక్కడ కేకే సర్వేని తప్పు పట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో వాళ్ళకు 3 రావటం ఏంటి, కూటమికి 7 రావటం ఏంటి అని చెప్పి చాలామంది తప్పు పట్టారు. బట్ కేకే సర్వే ఎగ్జాక్ట్గా నిజం కాబోతుంది. ప్రస్తుతానికి వైసీపీ 4 స్థానాల్లో లీడింగ్ ఉంది, కూటమి 6 స్థానాల్లో లీడింగ్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే 7 స్థానాల్లో 3 గెలుస్తుందని చెప్పారు. బట్ ట్రెండ్స్ చూస్తే కడపలో 4 వైసీపీ గెలిచే అవకాశం ఉంది. బట్ ఫైనల్ ఫలితాలకి 1 సీట్ పెరగవచ్చు, 1 సీట్ తగ్గొచ్చు. మనం అది కాదు, ఇప్పుడు ఈ సమయంలో నడుస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి అయితే మనం చెప్తున్నాం. సో కడప ఫలితాలను అగ్రిగేట్గా చెప్పగలిగినటువంటి కేకే సర్వే దాదాపుగా మిగతా అన్నీ కూడా నిజమే. కడప సర్వే తర్వాత చాలామంది తప్పు పట్టారు. కడపలో వైసీపీ 7 నుంచి 8 పైన గెలుస్తుంది, లేదా 10కి 10 గెలుస్తుంది, అలా అంత తక్కువ ఎలా ఇస్తామని చెప్పారు. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కడప 4 లీడింగ్ ఉంది, కూటమి 6 లీడింగ్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలకు బీటలు అయితే వారాయి. ఇక కర్నూలు మరొక వైసీపీ కంచుకోట, ఇక్కడ 3 స్థానాల్లో లీడింగ్, 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 14 స్థానాల్లో కూటమి 13లో 11 గెలిచే అవకాశం ఉంది. జనసేన 1 పోటీ చేసి బీజేపీ 1 పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని చెప్పారు. దాదాపు కర్నూలు కూడా అంతే, 4 నుంచి 5 స్థానాలు మాత్రమే లీడింగ్లో ఉన్నట్టుంది. అంటే ఒక రకంగా ఏంటంటే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి చావు దెబ్బ కొట్టింది. వాస్తవానికి 52 స్థానాలు ఉంటే వైసీపీ దాదాపు 26 లేదా 25, 27 ఇలాగా 1-2 సీట్ల వ్యత్యాసంలో గెలుచుకుంటారు అని చూశారు. కానీ వాస్తవానికి 45కు పైగా సీట్లలో కూటమి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అంటే దాదాపుగా రాయలసీమలోనే క్లీన్ స్వీప్. మరి జగన్మోహన్ రెడ్డి కొంచుకోటగా చెప్పే రాయలసీమలోనే వైసీపీకి దిక్కు లేకపోతే ఇక ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, కృష్ణా ప్రకాశం, గుంటూరు జిల్లాలో కానివ్వండి, మొత్తం చీపురు పెట్టి తుడిచేసినట్టే. సో అదే ట్రెండ్ ఇక్కడ మనకు నడుస్తుంది. 4 సీట్లలో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది. బట్ కేకే సర్వే కూడా అదే చెప్పింది. 14లో 3 రావచ్చు, 13లో 11 టీడీపీకి రావచ్చు, బీజేపీ 1 చేసి గెలవబోచ్చు అన్నారు. మొత్తంగా ఇక ఓవరాల్ సీట్లను అసలు విషయానికి వచ్చేద్దాం. వైసీపీకి 14 సీట్లు మాత్రమే రాబోతున్నాయని చెప్పారు. బట్ ఇప్పుడు వైసీపీ 17 నుంచి 19 సీట్లలో, అంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా ఉందనుకోండి, మొత్తంగా ఓవరాల్గా 19 సీట్లు సాక్షినే తీసుకుందాం. సాక్షిలో 19 సీట్లు వైసీపీ లీడింగ్లో ఉన్నట్టు వాళ్ళు వేసుకున్నది. సో పోనీ అదే కరెక్ట్ అని మనం అనుకున్నప్పటికీ కూడా 19 సీట్లు, ఇక్కడ కేకే 14 వస్తాయని చెప్పాడు. బట్ 19 సీట్లు అయితే అక్కడైతే కనపడుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి 133 వస్తాయని చెప్పారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 130 స్థానాల్లో ముందంజలో ఉంది, దాదాపుగా 130 స్థానాల్లో ముందంజ ఉంది. సో 21కి 21 అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ ప్రస్తుతానికి, అంటే జనసేన పూర్తి ఫలితాలు అయితే రాలేదు, బట్ ఆల్రెడీ 17 నుంచి 18 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక బీజేపీ 10 పోటీ చేస్తే 7 గెలుస్తుందని చెప్పారు. ఆల్రెడీ 5 స్థానాల్లో కూడా దాదాపుగా బీజేపీ లీడ్లో ఉండటం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 14 వస్తాయని చెప్పారు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 19 నుంచి 20 రావచ్చు. ఏదేమైనా 20 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్పినటువంటి సర్వే సంస్థ ఇంకొకటి లేదు. ఎవరు చెప్పినా 50, 60, 70 దాకా చెప్పారు తప్ప ఇంత తక్కువ సీట్లు అయితే ఎవరు చెప్పలేదు. బట్ ఫస్ట్ టైం
కేకే సర్వే మాత్రం ఒక హిస్టరీని అయితే క్రియేట్ చేయబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత నమ్మకమైనటువంటి కేకే సర్వే ఇప్పుడు ఏదైతే చెప్పిందో అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో కేకే ఒక నెంబర్ అయితే ఇచ్చారో దాదాపుగా అదే నెంబర్ నిజం కాబోతుంది. దీంతో ఇప్పుడు మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రధానంగా జరిగే చర్చ కేకే సర్వే నిజం కాబోతుంది. పెను ప్రకంపనలు, ఎగ్జిట్ పోల్స్లో పెను ప్రకంపనలు సృష్టించినటువంటి కేకే సర్వే ఫలితాలలో నిజం కాబోతుందని చెప్పి ఇప్పుడు ఎక్కడ చూసినా కేకే 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 అనే పేరు అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఆల్రెడీ మనం కేకేని కూడా మనం ఇంటర్వ్యూ కూడా చేసాం, ఆల్రెడీ మన ఛానల్స్లో కూడా ఉన్నాయి. కేకేని కూడా మనం గతంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇది మొత్తంగా ఓవరాల్గా కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని కేకే ఏదైతే చెప్పాడో ఇప్పుడు ఫలితాల్లో యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతుంది. సో కేకే సర్వేని విమర్శించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముక్కున నోలేసుకోవాల్సిన, ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. మరిన్ని ఇంపార్టెంట్ విషయాల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం.